డీటెయిల్స్ చూస్తే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం అభిరాజ్పాలెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినప్పటికీ సీఎం చంద్రబాబు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని అన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉన్నటువంటి స్థితిలో. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనతో ఆర్థిక పరిస్థితి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి స్థితిలో, ఖజానా ఖాళీగా ఉన్నటువంటి స్థితిలో, చిల్లి గవ్వ కూడా లేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత సుపరిపాలన జరుగుతూ ఉంది అని అంటే, ఇటువంటి స్థితిలో కూడా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి వస్తున్నాయని అంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని అంటే, అది ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి కొండంత అండగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే ఈరోజు ఈ రకమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నా కూడా సంక్షేమం అందుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉన్నటువంటి